బండికి కూడా నేను మన సామాన్ ఎక్కించేసాను. పూజ కూడా అయిపోయింది. Now let's go. Shortly afterwards, we saw him heading straight towards the mountains, some 70 kilometers away. Dr. Ainley explained that even if he caught him and brought him back to the colony, he would immediately head right back for the mountains. But why? Hi guys, welcome to my channel. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్ అండ్ నాకు వర్డ్స్ రావట్లేవు గైస్. నేను ఇప్పుడే లేచిన. సో టైం వచ్చేసి 4:30, ఎర్లీ మార్నింగ్ 4:30 ఆన్ 10th of January of 2026. మన ఇండియన్ పేరెంట్స్ గైస్, మీకు తెలిసిందే కదా, దే ఆర్ నాట్ ఓకే విత్ మీ గోయింగ్ ఆన్ అ సోలో ట్రిప్. సో ఇప్పుడు వాళ్ళని లేపి కొద్దిసేపు బతిమలాడి వెళ్ళాలన్నమాట. సో ఇఫ్ దే డోంట్ అప్రూవ్ ఈ వ్లాగ్ ఇడికే అండ్ సో నేను ఏమేమి ప్యాక్ చేసానో మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది గాయస్ నేను నా బండి పైన పెట్టే క్యారియర్. సో దీని లోపల ఎసెన్షియల్స్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ ఆల్, అండ్ జస్ట్ ఒక చిన్న స్నాక్ పెట్టుకున్నా ఒకవేళ ఆకలి అయితే. జస్ట్ ఇంకో పేర్ ఆఫ్ గ్లౌస్. ఇది జస్ట్ ఒక బ్యాకప్ టైప్స్కి పెట్టిన నేను. ఇవన్నీ నాకు నైట్ వేర్, డైలీ వేర్. ఇంకొకటి నేను ఈ చైన్ స్ప్రే కూడా పెట్టిన. ఇంకా మనకు సైడ్ జిప్స్ కూడా ఉన్నాయి కదా దీంట్లో నేను చార్జర్స్, శానిటైజర్ ఇది పెట్టిన. అండ్ ఇట్ సైడ్ దీన్ని కవర్ చేయడానికి రెయిన్ కవర్ ఉంది. చాలా నీట్గా ప్యాక్ చేసిన. అండ్ గైస్ నేను వెళ్ళేది లొకేషన్ చీరాల గైస్. బీచ్కి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. మనకి దగ్గర చీరాల ఉంది కాబట్టి సో చీరాల. 1 hour later. సో గైస్ మమ్మీ లేచింది, ఒప్పుకుంది. ఐఎమ్ గోయింగ్ నౌ. లెట్స్ గో. యా గైస్, ఆల్ సెట్. బండికి కూడా నేను మన సామాన్ ఎక్కించేసిన. పూజ కూడా అయిపోయింది. నౌ లెట్స్ గో. ఓకే బాయ్ మమ్మీ డాడీ, బాయ్. Yo guys, what's up? Finally, yay! Yeah guys, finally నేను స్టార్ట్ అయిపోయినా. స్టార్ట్ అయ్యి ఒక 15 kilometers అట్లా వచ్చిన నేను. నాకు ఫస్ట్ ఈ సిటీ నుంచి పోవాలని ఉంది. ఓకే, మైక్ టెస్టింగ్ ఓకేనా? మైక్ మనకి రివర్స్ మాట్లాడితే ఎంత బాగుంటుంది కదా. వాట్? మన ఫస్ట్ స్టాప్ మనం ఒక పెట్రోల్ బంక్లో చేద్దాము. ఇందాక రిజర్వ్లో వచ్చింది బైక్. సో పెట్రోల్ పోపించి ఎయిర్ చెక్ చేయించి లెట్స్ గో. I am noob. సో చీరాల ఇంటి నుంచి నాకు 315 kilometers చూపించింది. సో మోర్ 300 టు గో. ఎస్టిమేటెడ్ టైం ఒక 12:20 అని చూపిస్తుంది గైస్. ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు రీచ్ బై 12:20. ఐఎమ్ థింకింగ్ టు టేక్ లాట్ ఆఫ్ స్టాప్స్. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అందుకే నేను ఇంత ఎర్లీగా స్టార్ట్ అయినా గైస్. ఇక్కడ అప్పటి నుంచి ఒక మినిమం ఒక 100 meters నుంచి ఇట్లా స్ట్రీట్ లైట్స్ కొట్టుకున్నాయి గైస్. అంటే ఇట్లా ఫ్లికర్ అవుతున్నాయి. డూ యూ నో వాట్ దట్ మీన్? అగోగో ఇడోడో వెక్నా గైస్, వెక్నా ఇస్ హియర్. ఓ మై గాడ్, ఉప్పల్ మొత్తం వెక్నా వచ్చేసిండు. ఫుల్ ట్యాంక్. చాలు మొత్తం పైకి వచ్చేసింది.
అయిపోయింది. ఫుల్ ట్యాంక్ చేయించిన. మన హీరో కొంచెం ఓవర్ఫ్లో చేసిండు, సో అందుకే ఆడ రికార్డింగ్ ఆపాల్సి వచ్చింది. కానీ చలి మాత్రం ఫుల్ పెడుతుంది గాయస్, నాకైతే ఫుల్ చలి. ఇదేంటిది ఏమంటుంది, టేక్ ఫ్లైఓవర్ అంటుందా వద్దంటుందా? టేక్ ఫ్లైఓవర్, ఓకే. I am noob. ఓ ఓ యా, ఇందాక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోపించుకునే దగ్గర పేమెంట్ చేసే గ్యాప్లో వెనక నుంచి ఒక కార్లో దేవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఐ గెస్. వాళ్ళు వచ్చి వావ్ సో కూల్ అన్నట్టుగా అన్నారు గైస్. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వేసి నేను నీ అవ్వ చీ 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 ఎందుకో నేను గూగుల్ మ్యాప్ పెట్టుకొని నాకు ఒక ఆగమవుతుంది. ఇది సంక్రాంతి టైం, నేను ఆల్మోస్ట్ ఒక 2 డేస్లో సంక్రాంతి అన్నాక వెళ్తున్నా. సో ఎవ్రీ కార్, ఎవ్రీ బైక్ ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ ఆంధ్ర విచ్ ఇస్ ఆర్ వే. నేను ఏమంటున్నానంటే అది పెట్రోల్ పోపించుకునే దగ్గర వాళ్ళు వచ్చి దేవర్ లైక్ నైస్ అనుకుంటా అన్నారు. తర్వాత ఎక్కడికి జర్నీ అనుకుంటాం, చెప్పాలా వద్దా అని చెప్పేసి ఒక సెకండ్ స్కెప్టికల్ అయినా. దాని తర్వాత సర్లే హైదరాబాద్లోనే ఉన్నాగా చెప్తా, పెద్ద ఫాలో అయిపోతారని అనుకొని చెప్పిన చీరాల అని చెప్పిన. ఓ వావ్ మా ఊరే అనుకుంటా అన్నాడు ఆయన, ఒక ఆయన అంకుల్ ఉన్నాడు. మా ఊరే అనుకుంటాను అన్నాడు. యాజ్ లైక్ ఓకే. తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు చూడు లైఫ్ అంటే అది అట్లా పోవాలి, మనము ఉన్నాము నువ్వు ఉన్నావు అనుకుంటా. మళ్ళీ ఆయన ముందైనా నేను పోయినా మొన్ననే నా వైఫ్తో అనుకుంటా. Many great people to all my salute ra. ఏమో గైస్ నాకు మ్యాథ్ వస్తలేదు, బ్రెయిన్ పనిచేస్తలేదు, ఆకలి అవుతుంది నాకు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నా నేను. చాలా ట్రాఫిక్ ఉంది గైస్, హైవేలో సిటీ ట్రాఫిక్. మోర్ 265 కిలోమీటర్స్ టు గో. ఒక 65 కిలోమీటర్స్ వచ్చిన గైస్, నేను 65 కిలోమీటర్స్ కవర్ చేసిన. విజయవాడ 240, సూర్యాపేట్ 96. అబ్బా ముందు టోల్ గేట్ అంట గైస్, మళ్ళీ బోర్డు. ఇప్పటికే టార్చర్ ట్రాఫిక్లో నుంచి బయటపడి ఇట్లా గాలి పీల్చుకుంటున్నా నేను. ఆల్రైట్, ఇంకా హాఫ్ అన్ అవర్ వెళ్ళి అది స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్. చాలా ఆకలి అవుతుంది, మార్నింగ్ నుంచి అవుతుంది ఆకలి. అండ్ అట్ ద సేమ్ లెవెల్ ఫుల్ చలి పెడుతుంది గైస్. కానీ అప్పర్ బాడీ ఈడే గైస్, ఫార్చునర్ రోడ్ నన్ను అప్పటి నుంచి ఆగం చేసిండు. అంటే నన్ను కాదు, బేసికలీ వాడు బైక్ లేన్ల నుంచి వస్తున్నాడు అనమాట. ఈడ లెఫ్ట్ సైడ్ ఇట్లా మట్టి రోడ్ ఉందా, ఈ మట్టి రోడ్ నుంచి వస్తాడంట వాడు. బైక్ వాళ్ళకే కట్టించుకుంటూ వచ్చిండు. అసలు నో పాయింట్ గైస్ ఈ ట్రాఫిక్. సరే ఒక పాయింట్ ఉంది, పద్ధతి ఉంది ట్రాఫిక్ అని అంటే లేదు, ఒక డైవర్షన్ వచ్చింది ట్రాఫిక్ వచ్చేసింది. అది మినిమం ఒక 5-10 కిలోమీటర్స్ ఉంది ఆ ట్రాఫిక్. ఏమనాలి నేను ఇంకా మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ దగ్గర క్యాచ్ చేస్తా. ఇక చూడు 9కే వచ్చింది మళ్ళీ ఫార్చునర్ రోడ్ చూడు. 5 minutes later. Guys, ఇంకా 245 kilometers to go. మనది ది సెకండ్ టోల్ గేట్ ఆఫ్ ది డే. బైకర్స్ లేన్, నేను ఫస్ట్ టైం బైకర్స్ లేన్లో వెళ్తున్నా. గైస్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసింది మన బైక్ సామాన్. ఫుల్ హెడేక్ వస్తుంది గైస్, ఏమైనా కాఫీ తాగుదామని చెప్పని ఆలోచిస్తున్నాను. టైం ఇప్పుడు 9:30 అయింది. నేను 9 o'clock 8:45 ఆగిన, తిన్నా. లెట్స్ గో. ఇదే కొంచెం ఎనర్జెటిక్గా చెప్పొచ్చు కదా నేను. I am noob. ఈడే టీ టైం ఉంటే ఆడికించి పోయి కాఫీ తెచ్చుకున్నా. ఫుల్ ట్రాఫిక్ అగో
ఇంకా ట్రాఫిక్, మూవింగ్, ట్రాఫిక్. చాలా లేట్ అయిపోయింది. ఐ మీన్ నుస్లినాడు మొత్తం ఇదంతా రూట్ అంతా ట్రాఫిక్ చూపిస్తుంది. నెవర్ ఎండింగ్ ట్రాఫిక్ ఇది తెలిసిందే. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ టువర్డ్స్ నల్గొండ. ఇందాకే బోర్డ్ చూసిన, నల్గొండ ఇట్స్ 15 కిలోమీటర్స్ అని చెప్పి చూపించింది. మేబీ నేను ఒక 10 కిలోమీటర్స్ వచ్చేసి ఉండొచ్చు. సో లెట్స్ అస్యూమ్ 5 కిలోమీటర్స్ టు నల్గొండ. బ్రేక్ఫాస్ట్ అయినప్పటి నుంచి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. దాని ముందు ఫుల్ కోపం మీద ఉండే గైస్. నేను ఏం చేసిర్రా మీరు అని అంటే నవ్వినామని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది చూడు, అట్లా. ఎందుకు కోపం వచ్చింది అని అంటే ఆకలైంది, అంతే. ఈ రోడ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు చాలా ఇట్లా మంచి ఫీల్ వస్తుంది. కోజీ వెదర్ ఉంది, ఎక్కువ చలి లేదు, అట్లా అని చెప్పి ఎక్కువ హీట్ లేదు, తట్టుకునే చలి ఉంది. చలి పెడుతుంది కానీ తట్టుకునే చలి ఉంది. ఇంకా 215 కిలోమీటర్స్ టు గో. మనం అఫీషియలీ 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం ఇప్పుడు ఇంటి నుంచి. సిగ్నల్స్ లేవు. నేను ఏమనుకున్నా, బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగినప్పుడే నైట్ హోటల్ స్టే బుక్ చేద్దాము అని చెప్పేసి అని అనుకున్నా. చూసేసరికి అది వస్తూనే లేదు నెట్. ఎంతసేపు ట్రై చేసిన, సరే అని చెప్పేసి అని ఊరుకున్నా. ఇంకా నేనైతే నా స్పీడ్ని కాన్స్టెంట్గా 80నే పెడుతున్నా. నల్గొండ సిటీ నుంచి పోతే కష్టం గైజ్. మళ్ళీ ఆడ ట్రాఫిక్ అది ఇది ఫుల్ ఇట్లా. ఐ కాంట్ టేక్ ట్రాఫిక్ ఎనీమోర్. ఎండ్ వస్తుంది ఫైనలీ. నేను ఇక్కడ ఫోటో దిగుతాను. నేను ఆపేస్తున్నా. ఇండికేటర్ లేదా? ఎస్, let's take a photo and let's go. అయిపోయింది నా ఫోటో సెషన్. ఇంకా 4 hours 1 minute ఉంది. లెట్స్ గో. యా గైస్, ఇదే మన నల్గొండ సిటీ రైట్ సైడ్. నేను సిటీల నుంచి కాకుండా హైవే ఎక్కిన. ఇంకా 200 కిలోమీటర్స్ టు గో. 3 hours 51 minutes చూపిస్తుంది. లంచ్ చూద్దాం గైస్. చీరాల పోయి డైరెక్ట్ తిందామా లేకపోతే మధ్యలో తిందామా? లెట్స్ సీ దట్. ఓకే గైస్, నాకైతే రోడ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ స్మూత్ లైక్ బటర్ అట్లా అన్నట్టుంది. గైస్ లుక్ ఎట్ దట్. చెట్లు, పంట పొలాలు మంచిగా నీట్గా నిగనిగలాడుతున్నాయి. నాకు ఈ డైవర్షన్ చేసినప్పటి నుంచి గైస్ నిజంగా చెప్తున్నా, ఐ లవ్ దిస్ రోడ్, ఐ లవ్ దిస్ వైబ్, ఐ లవ్ దిస్ రైడ్. ఎంత బాగుంది చూడండి వ్యూస్. చెట్ల మధ్యలో రోడ్, క్రేజీ వ్యూ. కానీ ఇక్కడ ఒక 5 kilometersకి ఒకసారి ఇట్లా క్రాస్ విండ్స్ వస్తున్నాయి గైస్. మొత్తం ఇట్లా ఊగుతున్నా నేను అప్పుడు క్రాస్ విండ్స్ వచ్చినప్పుడు అయితే. వావ్, మన డేలో ఇది మనకి థర్డ్ టోల్ గేట్. బా, బైకర్స్ లేని క్రేజీగా పెట్టి వీళ్ళైతే. యా గైస్, మనం ఇప్పుడు అద్భుతమైన అగోగో ఏంది ఇది, మాంజావాయరా? ఓడి అమ్మ, లారీ భయ్యా, ఏంది దారం నీది? చూడండి గైస్, మాంజావాయర్. ప్రకృతి అందాలు ఎంత బాగున్నాయో. అయ్యే డాగి, ఇట్లా మూది పెట్టుకొని చూస్తుంది అది. ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా చూస్తుంది అది. ఎందుకు? యా గైస్, ఈ సర్వీస్ రోడ్లో నుంచి ఇట్లా వచ్చేసి నా బండి కూడా పెట్టేసిన. ట్రైన్ పోయే వేయదేమో. ఏంది ఇది?
ఫిషింగ్ నెట్ బాగానే పెట్టి కూర్చుండు. థ్యాంక్ యూ. గైస్ వీళ్ళని చూడండి అసలు మొత్తం ఇట్లా ఫిషింగ్ నెట్ పట్టుకొని కూర్చురు. కృష్ణా నది మెయిన్ రోడ్ నుంచి కాకుండా మనము ఇట్లా సైడ్ రోడ్ నుంచి రావాలన్నమాట. ఈ రూట్కి ఎగ్జిట్ లేదనుకో క్రేజీ ఉంటుంది. అంకుల్స్ జరగండి అంకుల్స్, నేను వచ్చిన. అమ్మో ఇక్కడ గుద్దుకొని నీళ్ళలో పడిపోతే I probably should not go third gear in this. కొంచెం తగ్గుదాం గైస్. ఇంకా 134 kilometers టు గో. నేను ఇంకా 34 kilometers పోయి ఒక స్టాప్ వేస్తా. A few inches later. హాయ్ గాయ్స్. సో ఇంకో 100 kilometers ఉంది మనకి డెస్టినేషన్కి. నేను ఇక్కడ టీ పాయింట్ ఉంటే ఆగిన. ఇక్కడ నేను లెమన్ టీ చెప్పాను, ఆంటీ చేస్తున్నాను. ఫ్రెష్ లెమన్స్ చెట్ల నుంచి కోసుకొని వచ్చి చేస్తుంది లెమన్ టీ. నేను గ్యాప్లో నా ఫోను, ఇంకో నా బ్యాకప్ ఫోను, అదే గూగుల్ మ్యాప్స్ ఫోను ఛార్జింగ్ పెట్టుకొని వస్తుంది. నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు 215 kilometers కవర్ చేసినాను. ఇట్స్ రియలీ బిగ్ 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 అచీవ్మెంట్ ఫర్ మీ. గైస్ ఇప్పుడు టైమ్ 1:40 సంథింగ్ అవుతుంది. సో నేను ఇక్కడ వెనకాల ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి తిందామని చెప్పి పోయినా. సరే అని చెప్పి ఆమె తీసుకెళ్ళింది. చూసేసరికి ఒక రూమ్ గైస్, ఒక రూమ్లో టేబుల్స్ వేసినాం. అవి కూడా ఎన్ని 1 2 3 4 5 టేబుల్స్ వేసినాం. 5 టేబుల్స్లో మినిమం ఒక 20 members వచ్చారు. చిన్న రూమ్లో అన్ని టేబుల్స్ అన్ని చైర్లు వేసిర్రు. అన్నీ హ్యాండ్ వాష్, చీకటి, ఇట్లా రూమ్ చీకటి ఉంది. ఇక వద్దురా అయ్యా అని ముందేమైనా చూసి తిందాము అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నా కదా. నేను ఆ చిన్నపిల్లని చూస్తుంటే నాకు చిన్నప్పుడు సిరిలా అనిపిస్తుంది. సిరి చిన్నప్పుడు అట్లే ఉంటుంది. ఎడిటర్ ఫోటో ఉంటే పెట్టండి. బాయ్ బాయ్. చూసావా హ్యాపీ జర్నీ అంట. థ్యాంక్ యూ అంకుల్. మంచిగా ఆల్ ఓకేనా అమ్మ, టేస్ట్ బాగుందా అది ఇది అనుకుంటే చెక్ చేస్తున్నాను అమ్మ. ఐ మీన్ ఇన్ అ గుడ్ వే. సో నేను ఇక్కడే ఇందాక లంచ్లో కూర్చొని నా హోటల్ బుక్ చేసేసిన. ఈ కెమెరాలో ఛార్జింగ్ లేదు గైజ్. సో నేను ఆపేస్తా ఇప్పుడు. చీరాలో పోయిన తర్వాత ఐ విల్ అప్డేట్ యూ గైస్. బాయ్ బాయ్. సో గాయస్ నేను ఇక్కడ బీచ్కి వచ్చేసిన అనమాట. ఇప్పుడు ఇడిగంచి ఎట్లా తీయాలో నాకు అర్థమవుతలేదు. ఇదేంటి మీ బైక్? ఇంకా మన హైదరాబాద్కి 160 kilometers ఉంది. చాలా స్పీడ్ అని వచ్చేసిన గైస్.